హాయ్ అండి, లాస్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ చూసాం కదా. దీనికి స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఫస్ట్ లైనింగ్ పీస్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసి ఈ విధంగా సైడ్స్ అంతా కూడా జాయింట్ చేసుకోవాలి. చుట్టూ మీరు కావాలంటే గమ్ముతో అయినా జాయింట్ చేయొచ్చు, బట్ ఇది కొంచెం పట్టు శారీ లాంటిది కదా, ఏమైనా మరకలు పడతాయని చెప్పి నేనే జాయింట్ చేస్తున్న మిషన్ మీదే. ఏం లేదు, లోపల వైపు లైనింగ్ని పెట్టేసుకొని మనం అంచుని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇంకేం లేదు, లైనింగ్ జాయింట్ చేయడం అనేది వచ్చే ఉంటుంది దాదాపు అందరికీ. కొంచెం స్టిచ్చింగ్ తెలిసినా సరే ఇది జాయింట్ చేయొచ్చు కదా, అందుకని చెప్పి అంత క్లియర్గా చూపించట్లేదు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే ఫ్యాబ్రిక్ని అంతా కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ టక్స్ ఉంటుంది కదా, ఈ టక్స్ని అయితే వేసేసుకుందాము. మనం మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా కటింగ్లోనే, ఇలా కటింగ్లో మార్కింగ్స్ పెట్టుకుంటే ఈజీ అయిపోతుందండి. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, బ్యాక్ పట్టీ కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. ముందు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని కలిపి కూడా అటాచ్ చేసుకోవాలి. అయితే ఒకసారి మన ఛానల్లో బ్లౌజ్ వీడియోస్ చూడండి, నేను చెప్పిన విధంగా అలాగే నేను స్టిచ్ చేసిన విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కసారి నా మాట విని సేమ్ నేను చేసే ప్రాసెస్లోనే చేసి చూడండి. మీరు కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఏది మిస్ చేయకూడదు అనమాట. ఒకటే పద్ధతి ఫాలో అవ్వండి, అప్పుడు మీకు చాలా బాగా వచ్చేస్తుంది. ఇది చెప్పడం కాదు, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నేను ఎన్నో మెథడ్స్ మిస్టేక్లు చేసి నేర్చుకున్నాను కాబట్టి ఇంతగా చెప్పగలుగుతున్నాను. ఒకసారి చేసి చూడండి, నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా కట్ చేసి ఎలా స్టిచ్ చేస్తున్నానో అలా స్టిచ్చింగ్ చేసి చూడండి. కంపల్సరీ వచ్చి తీరుతుంది, మీకు కాంప్లిమెంట్ కూడా వచ్చి తీరుతుందండి. నేను ఎన్నో మెథడ్స్ ట్రై చేశాను, ఎన్నో మిస్టేక్లు కూడా చేశాను కాబట్టి చెప్తున్నాను ఇంత కాన్ఫిడెంట్గా. నాకంటూ నేను ఒక చిన్న ఫార్ములాస్ పద్ధతిని అయితే నేను నేర్చుకున్నాను. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల నాకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్స్ చేసుకున్నాం కదా, ఆ 3 మార్కింగ్స్ని ఇలా స్టిచ్ వేసుకోవాలి. అయితే ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ 3 డాట్స్ పట్టుకొని చూస్తే మనకి కోన్ షేప్ లాగా వచ్చి ఉండాలండి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి అలా చేసి చూడండి, 3 మధ్య గ్యాప్ కోన్ షేప్ రావాలి. అయితే ఇక్కడ షేప్ పట్టి కూడా స్టిచ్ చేసేసాను. యాక్చువల్లీ మీరు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే హ్యాండ్స్ కోసమే చూస్తారు కదా, నాకు తెలిసి హ్యాండ్స్ కోసమే చూస్తుంటారు కాబట్టి నేను ఇవంతా కూడా కొంచెం స్కిప్ చేసేసి బ్లౌజ్ ఏముంది నార్మల్ స్టిచ్ చేసేసాము, తర్వాత షేప్ పట్టి అనేది స్టిచ్ చేసేసాము, తర్వాత ఉక్సులు పట్టి కాజాల పట్టి అనమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇవన్నీ కూడా అన్ని వీడియోస్లో ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా పెట్టేసి కొన్ని లాగిచ్చేస్తున్నాను అనమాట. మరి అంత క్లియర్గా చూపించుకుంటూ పోతే ఏంటంటే వీడియో అనేది లేట్ అయిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా నార్మల్గానే స్టిచ్ చేసుకుంటాము. చూసారు కదా, ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ రెండింటిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ మీద ఫ్రంట్ పెట్టేసి ఈ విధంగా షోల్డర్స్ జాయింట్ చేసుకుంటాము. షోల్డర్స్ జాయింట్ చేసుకునే ఇప్పుడు నెక్ వైపు కొంచెం స్లోప్ ఇవ్వండి, అప్పుడే నెక్ అనేది మనకి జారకుండా, భుజాలు జారకుండా వస్తుంది. కొంచెం మాత్రమే, ఒక పాదం అంతా కూడా అవసరం లేదు, 2 గీతలు అంతా అంతే, ఎక్కువ అవసరం లేదనమాట. ఇలా చేసుకున్న తర్వాత దీనికి మనం ఏంటది పైపింగ్ వేయాలనుకుంటున్నా అండి. గోల్డ్ కలర్ అయితే ఉంది నా దగ్గర, ఈ కలర్ లేదు, ఇది కాపర్ కలర్ లాగా వచ్చింది, గోల్డ్ లాగా లేదనమాట. సో అందుకని చెప్పి నేను పైపింగ్ వచ్చేసి శారీలో పీసే వేసేసాను. లేదనుకుంటే ఇలాంటి ఫ్యాబ్రిక్ మీ దగ్గర హాఫ్ పట్టు ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు హాఫ్ పట్టు కావాలంటే బజార్కి వెళ్ళాలి, ఎందుకులే అని చెప్పి ఈ బ్లౌజ్ కలర్ వల్ల మీ ఇష్టం అక్క, నువ్వు ఎలా స్టిచ్ చేసినా బాగుంటుంది అని చెప్పి ఇచ్చేసారు. సో ఇట్లాంటి కస్టమర్లు కూడా ఉంటారండి. ఇప్పుడు పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం చూడండి, ఆ శారీలో ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పీస్ని పెట్టేసి చుట్టూ కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. నార్మల్గా ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ప్రిల్స్ లాగా వస్తుంది, అర్థమవుతుందా? ఈ విధంగా చుట్టూ జాయింట్ చేసేసుకుంటాము. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇంకొక పీస్ను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లాగే పెట్టి జాయింట్ చేసుకుంటాము. ఇలా జాయింట్ చేసేటప్పుడు మనకి లోతు తీసుండేది ఎదురెదురుగా వచ్చేలా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇలా అంటే లోతు తీయని వైపు ఎండ్ అయింది అనుకోండి, లోతు తీయని వైపు నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట ఇంకో హ్యాండ్కి. ఈ విధంగా కనుక మనం జాయింట్ చేసుకుంటే లోతు తీసుండేది ఫ్రంట్ వైపుకే వస్తుంది, లేకపోతే ఉల్టా అయిపోతుందండి. ఒకసారి అది చెక్ చేసుకొని హ్యాండ్స్ ఈ విధంగా జాయింట్ చేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా ఉండే ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకుంటాము.
ఇది మనకి ఫ్రిల్స్ లాగా వస్తుంది కాబట్టి శారీలో ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా కటింగ్లో, సో దాన్ని అనమాట, దాన్ని జాయిన్ చేసుకున్నాం దీనికి. ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్స్ పెట్టుకున్నాం కదండి, ఒక 1 ఇంచ్ ముందు నుంచి హ్యాండ్ మార్కింగ్ ఎక్కడ చేసుకున్నామో దానికంటే ఒక 1 ఇంచ్ ముందు నుంచి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఇక్కడ ఇటువైపు ఆ 1 ఇంచ్ వచ్చేదాకా ఇలా ప్రిల్స్ పెట్టేసిన తర్వాత ఇక్కడ పైన వచ్చేసి ఇలా ఆపోజిట్లో ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. కింద వచ్చేసి అటువైపుకు ఉంది, పైన వచ్చేసి ఇటువైపుకి తిప్పు ఉంది అనమాట. అర్థమవుతుందా? ఈ విధంగా ఆపోజిట్లో ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఈ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఈ సేమ్ ఇలాంటి బ్లౌజ్ బాగుందని చెప్పి మళ్ళీ బాహుబలి హ్యాండ్ తోటి బ్యాక్ పాట్ నెక్ స్టిచ్ చేయమని మళ్ళీ బ్లౌజ్ ఇచ్చారండి. అది కూడా స్టిచ్ చేయాలి, అది కూడా వీడియో పెడతాను వీలైతే. అయితే దానికి ఏం లేదు, ఇలా బాహుబలి హ్యాండే, కాకపోతే ఏంటంటే కింద వచ్చేసి నెక్ వచ్చేసి పాట్ నెక్. ఇక్కడ ఇది బోర్డర్స్ని కిందది కట్ చేసుకొని కింద పీస్ ఉంది కదా మనకి హ్యాండ్కి కింద పీస్, దాన్ని తీసుకుంటాము. దీన్ని తీసుకొని ఇప్పుడు ఏం చేస్తామో చూడండి, ఇలా జాయింట్ చేసుకుంటాం కదా నార్మల్గా, ఇలా జాయింట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని అయితే కట్ చేసేస్తున్నా, కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా కటింగ్లో, సో దాన్ని అనమాట. ఇక్కడ నాకు ఇది కొంచెం హ్యాండ్ పీస్ బార్డర్ అనేది సరిపోలేదు, కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడైతే జాయింట్ వేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా జాయింట్ చేసేసుకోవడమే. నా వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్గా ఉంటుంది. సో అర్థం చేసుకొని నచ్చితే లైక్ చేయండి. ఇంకా టైలరింగ్ నేర్చుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే మన వీడియోస్ని షేర్ చేయండి. ఇప్పుడు కింద వచ్చేసి నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకున్నాను, పైన మనం ప్రిపేర్ చేసుకున్న హ్యాండ్ పీస్, దానిపైన వచ్చేసి రివర్స్లో తిప్పి హ్యాండ్ పీస్ని పెట్టా. చూస్తున్నారా, ఇది రివర్స్లో ఉందన్నమాట. ఇలా ఈ మూడింటిని కలిపి ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి, అంటే మనం ఖర్చు ఉంచుకున్నాం కదా అలా జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా తిప్పేసుకొని హ్యాండ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకుందాము. ఇది 10.5 ఉంది, మనకి కావాల్సింది 10 అనమాట. ఇప్పుడు పైన వైపు ఒక స్టిచ్ వేసేసామంటే చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి. చూసారు కదా, లోపల కూడా మనకి ఎలాంటి ఖర్చులు కానీ ఏమి ఉండవు, చాలా నీట్గా వస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి, ఇలాగే స్టిచ్ చేస్తారు బాహుబలి హ్యాండ్స్ అంటే చెప్తున్నా అనమాట. ఇప్పుడు కింద వచ్చేసి మనకి ఎంత కావాలో అంత ఉంచేసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవడమే, అంతే. నార్మల్ హ్యాండ్ స్టిచ్ చేసినంత ఈజీగా స్టిచ్ చేసేవచ్చు బాహుబలి హ్యాండ్స్ని కూడా. బాహుబలి హ్యాండ్స్ అనొచ్చు, బుట్ట హ్యాండ్స్ అంటారు, ఏమంటారో తెలీదు, నేనైతే దీన్ని బాహుబలి హ్యాండ్స్ అనే అంటాను. ఈ విధంగా ఇప్పుడు ఒకసారి హ్యాండ్ లూజ్ అంటే హ్యాండ్ పొడవు చూసుకున్న 10 ఇంచెస్ ఉంది కాబట్టి మనకి ఇది సరిపోతుంది. ఓకే, ఒక హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతే. ముందైతే ప్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ ఒకటే కాదండి, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసేస్తున్నా. జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. మళ్ళీ ఆపోజిట్లో కూడా ఇటువైపుకి తిప్పేసుకొని ప్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్రిల్స్ పెట్టిన పార్ట్ని ఇలా కింద లైనింగ్ పెట్టేసి పైన మధ్యలో వచ్చేసి మనం ప్రిపేర్ చేసిన బుట్ట పీస్ ఉంది కదా హ్యాండ్ పీస్, దాన్ని మధ్యలో పెట్టేసి పైన ఈ విధంగా బోర్డర్ పీస్ ఉంది కదా దాన్ని ఈ విధంగా ఉల్టా పెట్టాలి, రివర్స్లో పెట్టుకోవాలండి. ఇటువైపు తిప్పేసుకొని పైన ఒక స్టిచ్ వేసేసుకొని కింద జాయింట్ చేసేసుకోవడమే, అంతే. సెకండ్ హ్యాండ్ కూడా మనకి ప్రిపేర్ అయిపోతుంది. ఇక్కడ కొంచెం లేసినట్టుంటే ఒక స్టిచ్ అయితే వేసేసాను, అయితే అయిపోయింది హ్యాండ్. చాలా సింపుల్గా అయిపోయింది కదండి. ఇప్పుడైతే దీన్ని బ్లౌజ్ పీస్కి జాయిన్ చేసుకోవాలి. ఇంకా దీనికి నేను పైపింగ్ వేద్దాం అనుకున్నా కదా, శారీలో మనకి క్రాస్ పీస్లో హ్యాండ్ కట్ చేసిన తర్వాత క్రాస్ పీస్లో వస్తుంది. సో ఆ క్రాస్ పీస్ని అంతా కూడా జాయింట్ చేసుకొని ఒక సైడ్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నా చూడండి ఈ విధంగా. యాక్చువల్ దీనికంటే కూడా హాఫ్ పట్టు క్లాత్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి లుక్, బట్ ఇంకా బజార్కి వెళ్ళే టైం లేదని చెప్పి ఇలా అయితే స్టిచ్ చేసేస్తున్నా. అయిపోయింది. ఇక్కడ మనకి ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకొని కట్ చేసేయండి. మరీ ఎక్కువ ఉన్నా కూడా బాగుండదు అనమాట. మీరు కావాలంటే ఎక్కువ ఉంచుకోవచ్చు, ఒక 1/2 ఇంచ్ ఉంచుకోవచ్చు, బట్ మరీ ఎక్కువ ఉంటే అంతగా లుక్ అనేది బాగుండదు బ్యాక్ సైడ్. కొత్త వాళ్ళు అనుకోండి 1/2 ఇంచ్ ఉంచేసుకోండి. ఇలా ఇక్కడ వచ్చేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇది నెక్ ఎలా ఉందో అటువైపుకి నెక్ పీస్ని తిప్పుకుంటూ వెళ్ళాలి, బ్లౌజ్ పీస్ని తిప్పకూడదు. తిప్పితే మనకి నెక్ అనేది రౌండ్ షేప్లు అన్నీ అవుట్ అయిపోతాయి, సరిగ్గా రాదనమాట.
సో కొంచెం చూసుకుంటూ దాని ప్రకారమే అడ్జస్ట్ చేసుకుంటూ ఈ నెక్ పీస్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి, పాదం ఇంచంతా ఉంచుకొని. ఇంకా కొత్త వాళ్ళు అనుకోండి 1/2 ఇంచ్ కాదు 1 ఇంచ్ వెడల్పైన తీసుకోండి. అంటే మీకు అంత బాగా రాదు అనుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. ఇప్పుడు మధ్యలో థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. థ్రెడ్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక్కడ అక్కడక్కడ కూడా చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోవాలండి ఖచ్చితంగా. రౌండ్ తిరిగే దగ్గర అంతా కూడా టక్స్ ఇవ్వాలి. ఇది అసలే మనకి పాట్ షేప్లో వస్తుంది, పాట్ నెక్ కాదు, ఆ షేప్లో వస్తుంది. పాట్ నెక్ అంటే మధ్యలో థ్రెడ్ వస్తుంది చూడండి ఇంకొకటి, అది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ స్టిచ్ చేయమని ఇచ్చారు. వీలైతే ఆ వీడియో కూడా పెడతాను. ఇప్పుడు థ్రెడ్ని ఇలా లోపల పెట్టేసుకొని ఈ ఎక్స్ట్రా అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆ థ్రెడ్ అనేది మనకి మధ్యలోకి వస్తుంది అంతే. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కొంచెం టైట్గానే లాగాలండి. మనం లూజ్ వదిలామంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. ఇక్కడ చూసారు కదా, నేను పాదం వచ్చేసి దీనికి వచ్చిన పాదం కాదండి, నేను మెకానిక్ షాప్లో అడిగి తీసుకున్నాను. 50 రూపీస్ తీసుకున్నారు ఈ పాదానికి నాకు. అంటే సింగిల్ పాదం కూడా పెట్టి చూసా కానీ దానికంటే ఇప్పుడు మార్చుకుంటూ ఉండాలి, ఇదంతా తలనొప్పి అని చెప్పి వాళ్ళని అడిగాను అనమాట. ఇంకా ఈ మిషన్కి అయితే సెట్ చేస్తా అన్నాడు కానీ మెకానిక్ మిషన్ని మళ్ళీ మనం తీసుకెళ్ళలేము, వాళ్ళని రమ్మంటే రావట్లేదు. అందుకని చెప్పి ఇంకా పైపింగ్ కోసం పాదం అని అడిగితే ఈ పాదం ఇచ్చారండి. ఈ పాదం అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇలా మనం పైపింగ్ ఈజీగా వేసేసుకోవచ్చు, తీయాల్సిన అవసరం లేదంటే. ఈ పాదానికి ఏంటంటే మధ్యలో కొంచెం గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది. నార్మల్ స్టిచ్చింగ్ కూడా నేను ఇంకా దీని పాదం పెట్టనండి, ఇదే పాదమే ఉంటుంది నా మిషన్కి ఎప్పుడైనా చూడండి. ఇంకా అసలు తీయనమాట, అదే పాదం పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతా. దానివల్ల నాకైతే అసలు ఇబ్బంది అయితే లేదు. సో ఇలా మీరు కూడా మిషన్స్ మెకానిక్లు ఉంటారు కదా రిపేర్ చేసే వాళ్ళని మీ మిషన్ పేరు చెప్పి దానికి ఇలా పైపింగ్ పాదం అని అడగండి, ఇస్తారు. ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేసి ఇంకా పక్కన కూడా ఇంకొక స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళడమే. అంటే ఇది నాకు ఎందుకు అలా ఇచ్చారంటే ఈ మిషన్ కూడా నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను, ఆయన మెకానిక్, అలాగే మిషన్ కూడా అమ్ముతాడనమాట. సో నాకు ఈ మిషన్కి పాదం సెట్ చేసుకోవడం ఇదంతా నాకు తలనొప్పిగా ఉంది అని చెప్పేసరికి ఈ పాదం అనేది ఇచ్చారు. ఇలా మీరు కూడా తెచ్చుకోవచ్చు, అడిగి చూడండి, ఇస్తారు. చాలా ఈజీగా ఉంటుందండి వర్క్ అనేది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, మనకి సింపుల్గా అయిపోద్ది అంతే. ఇక్కడ రఫ్ చేసేసుకోవాలి. ఇలా ఈ పాదం పెట్టినప్పటి నుంచి నేను పైపింగ్ కూడా మనీ అనేది పెద్దగా తీసుకోవట్లేదు. ఇంకా బ్యాక్ సైడ్ ఇక్కడ థ్రెడ్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. నార్మల్ నెక్ స్టిచ్ చేసిన టైమే పాదం అంటే పైపింగ్ కూడా మనకు అంతే టైం పడుతుంది కాబట్టి నేనైతే తీసుకోవట్లేదండి. ఎవరో కొంచెం కొత్త వాళ్ళ దగ్గర ఇప్పుడు 150 అనుకోండి బ్లౌజు, ఈ పైపింగ్ వేస్తే ఏంటంటే 180 తీసుకుంటా. కానీ కొన్ని దగ్గరలో అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ 250 200 అలా ఉంది. నేనైతే ఎక్కువ తీసుకోనండి బ్లౌజ్ స్టిచ్చింగ్కి. అందులో నేను కొంచెం కొత్తగా పెట్టా కాబట్టి షాప్ అనేది, అందుకనే కొంచెం మీడియం రేట్లు అనేవి తీసుకుంటున్నాను. ఇక్కడ మా సైడ్ ఏంటంటే బజార్లో పెట్టుండే షాపుల దగ్గర అయితే 200 తీసుకుంటారు బ్లౌజ్, నార్మల్ లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి. పైపింగ్ వేస్తే 250 అనమాట. అదే ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళకైతే 150 ఇస్తారు బ్లౌజ్కి, ఇంకా పైపింగ్ వేస్తే 200. అయితే నేను మాత్రం బ్లౌజ్కి 150 తీసుకుంటున్నాను, అలాగే పైపింగ్ వేస్తే 180. ఈ మధ్య పెట్టానండి షాప్ కూడా నేను, అందుకోసం అని చెప్పి ఇలా తక్కువ తీసుకున్నా. ఇప్పుడు హ్యాండ్స్ని మధ్యలో ప్లేస్ చేసుకొని ఇలా ఆ చివరి వరకు జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఖచ్చితంగా మధ్యలో ఉందా లేదా అనేది చూసుకోవాలండి. ఆ టక్స్ ఇలా ప్రిల్స్ పెట్టేసిన తర్వాత మనకైతే కనిపించవు. ఇలా బ్లౌజులు అయితే చాలానే వస్తున్నాయి కానీ స్టిచ్ చేయలేకపోతున్నాను. స్టిచ్ చేస్తూ కూడా వీడియో తీయాలంటే చాలా పెద్ద కష్టంగా ఉందండి, నాకైతే ఏందో అర్థం కావట్లేదు. బట్ ఇలా వీడియో తీస్తూ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఎలా చేస్తారో ఏమో తెలియదు కానీ వాళ్ళకి బాగా అలవాటు అయిపోయి ఉండొచ్చు మేబీ. అయినా కూడా కష్టమే వీడియోస్ తీయడం అనేది. బట్ కొంచెం ఓపిక చేసుకొని మేము ఇంత కష్టపడి తీస్తున్నామంటే మీరు ఒక లైక్ చేశారంటే మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. సో మీరు లైక్ చేసి నచ్చిందో లేదా అనేది కామెంట్ చేయండి. ఈ విధంగా చివరి వరకు స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా హ్యాండ్ అయితే మనకు వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతే. ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి. నేను చెప్పిన ట్రిక్స్ తోటి నేను చెప్పినట్టు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూడండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వచ్చి తీరుతుంది. అయితే కటింగ్లో ఒక్కటే కాదు స్టిచ్చింగ్లో కూడా ఉంటుంది అన్నమాట.
కటింగ్ మనకి ఒక 70% అనుకోండి, స్టిచ్చింగ్ అనేది 30% ఉంటుంది. సో అది అనమాట. స్టిచ్చింగ్ కటింగ్ ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ పాయింటే బ్లౌజ్ స్టిచ్చింగ్లో అనేది. నేను మళ్ళీ కూడా లైనింగ్ బ్లౌజ్ కటింగ్ వీడియోస్ పెడతాను, చూస్తూ ఉండండి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను అందరిలాగా చూడండి, నడుము లూజు ఇలా ఒకసారి చెక్ చేసుకొని దాన్ని ఇలా హాఫ్ చేసుకొని మళ్ళీ ఇంకొక హాఫ్ 4వ భాగం తీసుకుంటాను. ఇలా 4వ భాగం తీసుకొని ఉక్సుల వైపు అనుకోండి ఉక్సులతో కలిపి ఇలా మార్క్ చేసుకుంటాను. కాజాల వైపు అనుకోండి కాజా పట్టిని వదిలేసి ఎంతైతే వచ్చిందో ఆ 4వ వంతు భాగం ఆడికి మార్క్ చేసుకుంటాను. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి మిడిల్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చూసారు కదా, కరెక్ట్గా అదే ప్లేస్కి వచ్చేస్తుంది మనకి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇంకా సైడ్స్ జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ విధంగా ఇలా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్, ఇది మనకి షార్ట్ హ్యాండ్ కాబట్టి హ్యాండ్ లూజ్ ఏం లేదు ఇక్కడ. ఇది 5.5 ఉంది కాబట్టి నేను ఇక్కడ 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది ఫుల్ హ్యాండ్ కదా, సో అందుకని చెప్పి. నెక్స్ట్ ఇది కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడికే వచ్చేసింది అదే ప్లేస్కి. అయితే ఇలా జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా సమానంగా ఉన్నాయో లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ మనం టక్స్ పెట్టుకొని ఉన్నాం కదా, అంటే స్టిచ్చింగ్ పాయింట్ కరెక్ట్గా ఎక్కడికి వస్తుంది అక్కడ రెండింటిని సమానంగా పట్టుకొని కనుక స్టిచ్ చేశారంటే మీకు సైడ్స్ అనేది ప్లస్ గుర్తు చాలా బాగా వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రంట్ బ్యాక్ కూడా ఖచ్చితంగా మీరు ఖర్చు దగ్గర ఒక టక్స్ పెట్టేసుకొని అటు ఇటు స్టిచ్ చేసేటప్పుడు అటు ఇటు సమానంగా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి. అసలు ఎంత బాగా వస్తుందో. సైడ్ కింద కూడా సమానంగా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇంకా ఇది కొంచెం గుచ్చుకునేలాగా ఉంది కాబట్టి క్లాత్ ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసి ఈ సైడ్ అయితే స్టిచ్ చేసేస్తున్నా. ఇలా చేస్తే కూడా చాలా ఇష్టపడతారండి కస్టమర్లు. నేను ఇలా గుచ్చుకునే ఫ్యాబ్రిక్లకి అయితే ఈ విధంగా స్టిచ్ చేస్తాను. నార్మల్ శారీస్కి అయితే స్టిచ్ చేయను అనమాట. అంతే అండి, మనకి బ్లౌజ్ చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది. ఈజీగాని కాదు, నీట్గా కరెక్ట్గా వచ్చేసింది అనమాట ఫినిషింగ్ అనేది. అంతే, ఇంకొక సైడ్ కూడా అలాగే జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి ఇలా పెట్టుకొని చూసారు కదా, ఇది మనకి బ్లౌజ్ అయితే ఫైనల్ లుక్. ఇంకా కింద వచ్చేసి హెమ్మింగ్ చేయాల్సి ఉంది. ఇదిగోండి ఈ విధంగా ఉంది. ఎంత బాగుందో కదా బ్లౌజ్ అనేది. మంచి చెప్పడానికి కూడా రావట్లేదు. అంతేనండి, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.